ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ కోసం సన్ రైజ్ హైదరాబాద్ ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో అయితే చూసుకుందాం. సో అఫీషియల్ రిలీజ్ లిస్ట్ అయితే నవంబర్ 15 రోజు అయితే వస్తుంది మనకి. ఈ వీడియోలో అయితే ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే మంచి పర్సన్ యాక్షన్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందో చూసుకుందాం. ముందుగా వచ్చేసి అభినవ్ మనోహర్ లాస్ట్ సీజన్ లో ఫినిషర్ గా తీసుకున్నారు, కానీ అంత పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలే. అండ్ అనికేత్ వర్మ లాంటి మంచి ఫినిషర్ అయితే దొరికింది కాబట్టి అభినవ్ మనోహర్ అయితే రిలీజ్ చేయొచ్చు అనుకుంటున్నా. 3.20 షేర్ అయితే వస్తుంది అతన్ని రిలీజ్ చేస్తే. అండ్ సచిన్ బేబీ 30 lakhs కి అయితే బై చేసిళ్ళు బ్యాకప్ బ్యాటర్ గా. సో ఏజ్ కూడా ఎక్కువ, లాస్ట్ సీజన్ లో అంత ఛాన్సెస్ కూడా రాలేవు కాబట్టి అతను రిలీజ్ చేసి మంచి యంగ్ బ్యాట్స్మెన్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది అమౌంట్ అయితే. అండ్ రాహుల్ చహర్, సో లాస్ట్ సీజన్ లో అతనికి యంగ్ లెవెల్ లో ఎలాంటి ఛాన్స్ అయితే దొరకలేవు, అలాంటప్పుడు 3.20 షేర్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అనుకోవచ్చు బ్యాకప్ కి. సో అతను కూడా రిలీజ్ చేస్తే బాగుంటది, తక్కువ అమౌంట్ లో వస్తే కావాలంటే తీసుకోవచ్చు. అలాగే సిమర్జిత్ సింగ్ 1.50 షేర్, సో ఇతను కూడా రిలీజ్ చేయొచ్చు. ఆడమ్ జాంపర్ 2.40 షేర్. సో ఓవర్సీస్ స్పిన్నర్ ని ఆప్షన్ గా పెట్టుకోవడం అనేది ఎప్పుడు ఒక బర్డెన్ గానే చెప్పుకోవచ్చు టీమ్ కి. సో అతన్ని రిలీజ్ చేసి ఇండియన్ స్పిన్నర్స్ లో గానీ లేకుంటే ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం గానీ ట్రై చేస్తే బాగుంటది. ఎలాగో కమెందు మెండిస్ ఉన్నాడు కాబట్టి ఆడమ్ జాంపర్ అయితే ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ వచ్చే అవకాశం అయితే లేదనుకుంటున్నాను నేను. అలాగే మొహమ్మద్ షమీని కూడా రిలీజ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను, ఎందుకంటే 10 CR అమౌంట్ అయితే అతని మీద ఇన్వెస్ట్ చేసిళ్ళు. సో ఈ మధ్య ఇండియన్ టీమ్ లో కూడా రెగ్యులర్ గా ఉంటలేడు, రెగ్యులర్ గా ఇంజురీస్ అయితే అవుతున్నాయి, ఇంజురీ నుంచి రికవర్ అవుతుండు. లాస్ట్ సీజన్ లో కూడా అంత పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి 10 CR అనేది కొంచెం ఓవర్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు అతని మీద అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో అతన్ని రిలీజ్ చేసి కావాలనుకుంటే తక్కువ అమౌంట్ లో మనం బైబ్యాక్ అయితే వేసుకుంటే బాగుంటది. సో వీళ్ళందరినీ రిలీజ్ చేయగా ప్లస్ మినీ యాక్షన్ కాబట్టి 5 CR పర్స్ కూడా యాడ్ అవుతుంది. సో మొత్తం 25.3 CR పర్స్ తో ఆక్షన్ లోకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటది SRH. సో అలాంటప్పుడు కొంచెం మనకు కావాల్సిన ప్లేయర్స్ ని గట్టిగా టార్గెట్ చేసే అవకాశం ఉంటది. 15 CR 14 CR వరకు వెళ్ళినా గానీ. సో ఈ ప్లేయర్స్ ని అయితే రిలీజ్ చేస్తే మంచి అమౌంట్ తోనే ఆక్షన్ కి అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నా SRH. సో ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటది అనుకున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఒకసారి అఫీషియల్ రిలీజ్ లిస్ట్ వచ్చిన తర్వాత దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఆక్షన్ లో కూడా ఎంత పర్స్ అమౌంట్ ఉంది, ఎవరిని కొంటే బాగుంటది, ఏ రోల్స్ ని ఫుల్ఫిల్ చేయాలో అవన్నీ వీడియోస్ అయితే మనం చూసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కూడా మన పేజ్ లో పోస్ట్ చేస్తుంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే తెలుగులో క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.